ప్రస్తుతం మనం బెలూన్ కేవ్స్లో ఉన్నాం. బుద్ధిని ముందు భోజనం ఎంతమందికి బాకీ? కర్ణాటకనా బాగున్నారా? థ్యాంక్ యూ కర్ణాటక ಎಲ್ಲರೂ నమస్ಕಾರ. ఇప్పుడు ఏడున్న కుక్కలు కూడా బోబో అన్నాయండి. అంటే మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా ఇప్పుడు మనం భూమికి అనేక అడుగుల లోతులో ఉన్నాం. అన్బీటబుల్ కల్చర్. ఏం చేస్తున్నావా? ఒరే అజ్ఞాని లేసరా, నేను చూసి ఊరికే దెయ్యం గీయం అనుకునేసి గుహలోకి వచ్చి భయపడిపోతారు. లేసరా, లైట్ కాడ దెయ్యం బల్లి మరి కూర్చోన్నాడు. పో, మన ప్రాణదాతలు గుహలోపల పోయిన తర్వాత ఇవే మనకి గాలినిచ్చేవి. ప్రస్తుతం మనం మన ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పటి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా అనమాట. నంద్యాల జిల్లా కొలిమిగుట్ల మండలంలో ఉన్నటువంటి బెలూన్ గుహల దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మన దక్షిణ భారతదేశంలోనే పొడవైన సహజసిద్ధ గుహలు అనమాట. ఇప్పుడు మనం ఆ గుహలలోకి వెళ్ళి ఆది మానవులలాగా మొత్తం అన్వేషిద్దాం. వెళ్దామా ఇప్పుడు లోపలికి? పదండి లోపలికి. ఎలాగో మేము వచ్చేకాలకి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ముందు బుద్ధ భగవానుని ముందు భోజనం చేసుకుని లోపలికి బయలుదేరదాం. బుద్ధిని ముందు భోజనం ఎంతమందికి భాగ్యం? మాకే, మాకందరికి భాగ్యం. నేను బుద్ధిని చెప్పి అట్లే అబ్బా కాకి ముందర పెంటాం. ఎంతమందికి బాకీ? అందరికి ఈ సువాసనలు, వంట యొక్క సువాసన చూసి చూడండి, సునకాలు సైతం చెప్పులు లేకుండా వచ్చినాయి. నమస్తే అన్నా. నేనే కిరణ్ కుమారు. ఎందుకు వచ్చినాయి? తిని తర్వాత చచ్చిపోయేదానికి కొట్టాడిపోతాయిరా. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ పెట్టేసారు, దానికి పుండి పెట్టేసారు. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నాయి, ఇవే ఫ్రెండ్స్ ఉంటాయిరా. మామూలుగా మన బ్యాచులర్స్ ఎక్కడికైనా పోయినాం అనుకో, హోటల్ ఎక్కడ ఎత్తుకోవాలా. అదే ఫ్యామిలీతో వచ్చినాం అనుకో, ఏరా వాటర్, ఒక బబుల్ వాటర్ అన్ని ఇవి ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఆరోగ్యం, టైంకి ఫుడ్. అసలు ఇది ఇట్లా ఎందుకు చేస్తారు మరి? దుడ్డు సేవ చేయడానికా లేకపోతే ఆరోగ్యం సేవ చేయడానికి? బయట తిండి ఆనందపడిపోతామనే ఏడుకుంటారు బాధలు పెట్టేదానికి. అట్లంటావా? నిలబడుకొని ఎందుకు తింటున్నాడో తెలిసిన, తొందరగా కడుపులోకి వెళ్ళిపోయేదానికి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వాడిని చూసి నేను చాలా నేర్చుకున్నాను తెలిసిన, చాలా తెలుసుకున్నాను వాడిని చూసి. అంటే ఏం తెలుసుకున్నావు? పోతే వీడు చూసి తెలుసుకున్నాను నేను అంటాను. ఫోటోనా? వీడియో ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్. తిన్నా ఇదే పని, ఏ పని చేస్తున్నా కాన్సెప్ట్ మిమ్మల్ని నవ్వించడానికి. సరేనా? గిరికి ఒక డౌట్ వచ్చింది. ఏం గిరి? మా అన్న అడిగిరా. అది కాదు గిరి, ఇప్పుడు మనది తిరుపతి, ఆడ కుక్కలు బాబోని మరుగుతాయి. ఇప్పుడు మనం నంద్యాలకు వచ్చాను. ఇప్పుడు ఏడున్న కుక్కలు కూడా బాబో అన్నాయండి. అంటే మనం అక్కడ మన భాష ఒకలా ఉంటది, ఇక్కడ కర్నూలు ఒకలా ఉంటది కదా యాస. ఈ కుక్కలకు మాత్రం యాస మారలేదు, అన్ని బాబే వస్తాయి. యాస ఎందుకు చేంజ్ చేయలేదు మీరు? మీకు భాషల యాసలు ఉంటాయేమో, మా భాష ఒకటే, యాస ఒకటే, మా ప్రపంచంతో ఒకటే. యూనివర్సల్ భాష బహు అంతే కదా. దాని యాస మాట్లాడాలంటే కర్నూలు అయితే కావు కావనాలా కుక్కలు? అది నీ భాష, కాకి భాష. అది అనంతపురంలో ఆవనాల్సిందే. ఇది మన భాషలో అయితే ముంతమాడి పప్పు అంటాము. దీని ఏమంటారు అనంతపురంలో? గోడంబి. కొంతమంది జీడిపప్పు అంటారు, మేము ముంతమాడి పప్పు అంటాం. ఇక్కడ గోడంబి. అంటే గోడంబి దొరుకుతుందా? మన ప్రాణదాతలు గుహలోపల పోయిన తర్వాత ఇవే మనకి గాలినిచ్చేవి. అది ఎలా అనేది మీకు గృహలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బెలూన్ ఫస్ట్ అయినా బెలూన్ ఓకే, ఫస్ట్లోనే ఇబ్బంది ఎదుర్కొన్నామంటే ఫైనల్ బాగుంటుందని అర్థం. బెలూన్ కేవ్స్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడే మనం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి.
5 నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలకి 60 రూపాయలు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 90 రూపాయలు. అయితే మనకెంత ఛార్జ్ చేస్తారో చెప్పుకొని చూద్దాం. కరెక్ట్గా చెప్పారు, 60 రూపాయలు. పైన భయంకరంగా ఉన్నది, లోపల పోతే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. చూసారా, పెద్ద బావిలాగా ఉంది కదా. ఇందులో 2 కళ్ళులాగా 2 కన్నాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో నుంచే మనం గుహ లోపలికి వెళ్ళాలి. లోపల దాదాపు 3.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుదాం. ఆల్రెడీ లోపల మనుషుల కదలికలు కూడా మీరు చూడొచ్చు. బావిలాగా ఉంది, లోపల ఈత కొడదాం రండి. ప్రస్తుతం మనం ఆడినావా? బెలూన్ కేవ్స్. కాబట్టి మీరు నమ్మకం లేకపోతే చూడండి, గబ్బిలో అక్కడే ఉంది కేవ్. ఇక్కడ ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతాన్ని మీరు కళ్ళారా చూడొచ్చు. అట్లే ముందుకు రగిరి లోపలికి పోతే మనకి ఎలాగో సూర్యుడు కనబడ్డు, సూర్య రశ్మి కూడా కనబడదు. ఇదే మనకి సూర్యుడు కనబడే చోటు. ఇక్కడికి వచ్చారంటే కష్టపడని వాళ్ళకు కూడా చెమట పట్టడం ఈ గుహ యొక్క ప్రత్యేకత. గుహలో సైతం మనల్ని గుర్తుపడుతున్న సబ్స్క్రైబర్. అది మాత్రం ఆర్టిఫిల్స్ రెడీ చేసాం, దీపం పెట్టేదానికి ఏంటన్నా. కర్ణాటకనా బాగున్నారా? థ్యాంక్ యూ కర్ణాటక ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ. అయ్యా లోపల ఏదో అరుంధతి కోట మారుకుంటుంది. మానవుడు నేను భయపడిపోయాను కదనా, నువ్వు భయపడే కన్నా. సింహద్వారము లోపల సింహాలు ఉంటాయేమో, భయంగా ఉంటుంది. సింహం ఉంటేమా పులి. గుహలో కొన్ని షార్ట్ వీడియోస్ షూట్ చేయడం జరిగింది. చూద్దాం షూటింగ్ ఎలా జరిగింది అనేది. రెడీ గిరి, యాక్షన్. ఇలా ఉంటుంది అనమాట మన వాళ్ళ కష్టం. చూసి వచ్చి నిలబడండి ఇక్కడ. చరణ్ తెలియని వ్యక్తి దగ్గర ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు, కానీ చివరికి దొరికిపోయినాడు. ఒకరేమా ఏమే ఆకలి. బాగున్నావా? థ్యాంక్ యూ రా తీసుకుని. లోపల గుహలు చూసారా, ఏదో పాతాళం అంటారు కదా, అలా ఉంది. మొత్తం నీటి ప్రవాహంతో ఏర్పడున్నాయన్నమాట. ఏం చేస్తున్నావా? ఏమరా చేస్తున్నావా? ఒరే అజ్ఞాని లేసరా, నేను చూస్తే ఊరికే దెయ్యం గీయం అనుకునేసి గుహలోకి వచ్చి భయపడిపోతాను. లేసరా, లైట్ కాడ దెయ్యం బల్లి మరి కూర్చోండి. ఊడల మర్రి మండపం అంటట. ఇంకో ఫోన్ ఆడా, ఐఫోన్. ఊడల మర్రి మండపం, ఎవరైనా పెళ్ళిళ్ళు ఆడ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బోర్వెల్స్ చేస్తాం కదా, బోర్వెల్స్ చేస్తే నీళ్ళు పడతాయి కదా, అలా ఈ కాలువలోకి మనం వేసిన బోర్వెల్స్ కన్నా రంధ్రం వేసిందంటే నీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మన భూగర్భంలో కూడా ఇలాంటి సొరంగాల రూపంలో నీరు ప్రవహిస్తూ ఉంటుందని అర్థం. అనేక ఏళ్ల క్రితం ఇప్పుడు మనం నడుస్తున్న ప్రాంతం అంతా నీళ్లు ప్రవహించి ఇలాంటి సొరంగాలను ఏర్పరిచాయి అన్నమాట. ఇక్కడ దాకా సక్సెస్ఫుల్గా వచ్చేసాం. ఇంక ఈ నుంచి బయటికి సక్సెస్ఫుల్గా వస్తాం లేదా, ఒకవేళ మేము రాలేదంటే మీరు సక్సెస్ఫుల్గా కంప్లైంట్ని రైస్ చేయండి. ఏంది కామెడీ ఏంటంటే, ఈ సొరంగంలో నడిచేది కష్టం కూడా, ఆక్సిజన్ అందుకున్నది. ఈ సందులో చాలా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంటున్నారు. వాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని పోతున్నారు. ఇదే చెమటి సబ్స్క్రైబర్ గొప్పతనం. అది ఇంతకంటే ఘోరమైంది ఏమంటే ఒంకో నిలబెట్టి మాట్లాడి నాలుగు గొప్పతనం ఏంది, ఎంత గొప్ప మనుషులైనా ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద రాజకీయ నాయకులు అయినా సరే తల వంగే మాట్లాడారు. తల ఉంచాల్సిందే, తల ఎత్తు మాట్లాడారు. తల ఉంచాల్సిందే, నీకు తల తగులుతుంది. తల వంచకపోతే తల దిగిపోతుంది. ప్రస్తుతం మనం గుహలో మండపం అనే ప్రాంతానికి రీచ్ అయ్యామన్నమాట. పైన మనకి ఒక మిషన్ రన్ అవుతుంది కదా, గాలి మీకు గుహలోకి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుందని. పైన చూసారు ఆ హోల్లో నుంచి బయట గాలిని, ఆక్సిజన్తో నిండిన గాలిని లోపలికి వాళ్ళు పంపిస్తున్నారనమాట. చూసారు ఇక్కడ మండపం, ఈ ప్రదేశం పేరు మండపం. ఇన్ని
బాగున్నారా హాయ్ హాయ్ నెల్లూరు. నెల్లూరేనా రెడీ ఏరా ఇప్పటికే తెచ్చి నిన్నట్టు బాగుంటే ఓకే ఓకే బాయ్ 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 కా అవునా బాగున్నారా యూట్యూబ్ ఛానలేనా సరే మేమే వస్తా ఉండండి అక్కడ ఆడాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా కోటి లింగాలు ఉన్నాయి లక్ష్యం ఉన్నాయి లోపల అభిషేకం జరుగుతున్నదా పైన అబ్బా అంత ఆది మనవులు మరుగున్నావు అబ్బా ఓకేనా బాయ్ బాయ్ పర్లేదు తెరిచిపోయింది కష్టపడి మొత్తం తిరిగేసిన గృహాలన్నీ. ఇక్కడ చూసారా బండని నీళ్లు ఎలా కోతకు గురి చేస్తున్నాయో. ఆక్సిజన్ పెంచండి అట్నే పట్టుకోండి ఒక 2 నిమిషాలు ఆటే కూర్చోదానికి పదరా ఉన్నా నాకు దారి కనిపించలేదు నేను దొరికింది నా జన్మ ధన్యమైంది ధన్యమైంది వచ్చేస్తాం మనం కోటి లింగాలు పాతాళ గంగ ఫస్ట్ నుంచి నేను అడుగుతాను ఇక్కడే నువ్వు పాతాళ గంగ అంటున్నాను. గుహలో కొన్ని ప్రదేశాలైతే మరింత ఇరుగ్గా ఉండి మనల్ని భయభ్రాంతులకి గురి చేస్తాయి. ఒకరే పోతే భయపడతాం, కానీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఇబ్బంది లేదు. చాలామంది ఒంటరిగా వెళ్ళడానికి మాత్రం ప్రిఫర్ చేయొద్దండి. కొంతమంది భయపడతారు. నాలాంటి ధైర్యవంతులు మాత్రమే ఇలా ఒంటరిగా లోపలికి పోగలరు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి భావన కలుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఇరుకైన ప్రదేశాల్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం ఏదో తెలియని అనుభూతి, భయం రెండు కలగలిపిన ఒక భావన భయంకరంగా ఉంది. పాతాళ గంగ వెళ్దాం. ఒకడే పోతే సరైన భయం ఉన్నది కాబట్టి అందరితో కలిసిపోయేది మేలు. పో ఇంకోటి విషయం అంటే ఈ గుహలలోకి తెచ్చి కూడా కమ్మీలు పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు చూడు, ఎంత గొప్ప వాళ్ళు స్వామి. అయ్యా కెమెరా చూసాడు చూడు, నేరుగా దమ్మాలని కొట్టుకుంటావు. మనం ఇప్పటిదాకా చాలా గుహలు దాటుకొచ్చాం కదా, కరెక్ట్గా ఇక్కడ నీళ్ళున్న దగ్గరే శివలింగ ఆకారం ఏర్పడింది చూడండి. ఎక్కడా లేదు ఆ విధంగా, సహజంగా ఏర్పడింది. శివయ్య కిందే గంగమ్మ. మామూలుగా ఇంకొంతమంది వచ్చినప్పుడైతే ఇక్కడ నీళ్లు దారుగా కురిసేవంట. మనం వచ్చే సమయానికి ఆగున్నాయి. కోటిలింగాలు ఇలా గుహలో కొన్ని ప్రాంతాలని హైలైట్ చేశారనమాట. వాటికి ఎలా వెళ్ళాలనే డైరెక్షన్స్ కూడా మనకి ఇచ్చున్నారు. అవి లేకపోతే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ మన వాళ్ళు ఇస్తున్న ఫోర్స్ని మీరు గుర్తుపట్టారా? మన ఎంఎస్ నారాయణ గారు మంచు పర్వతాలు వేస్తారనమాట ఫోర్స్ ఇలాంటివి. దాన్ని రీక్రియేట్ చేస్తున్నారనమాట. వితౌట్ సర్టైట్ ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇదే కోటిలింగాల లొకేషన్. ఎంత ఉంది పదం పద చూసేసి వచ్చేద్దాం. మళ్ళీ 90 రూపాయలకి సాటిస్ చేస్తున్నట్టు మళ్ళీ కారు అంతా బాధపడతాం. మళ్ళీ ఇంటికి పోయేంతవరకు 90 రూపాయలు వేస్ట్ అయింది. మనిషి కిలోమీటర్ పోలా. చూద్దాం మనిషి మైండ్ సెట్ ఏముంటుందంటే చూసిన తర్వాత మనసు ఉండదు. అదొకటి మెసేజ్ అయినా ఆడేముందో ఏడు చూసి సూపర్. అసలు మాయా మందిర్ మేము వచ్చినప్పుడు మాయమైపోతుంది అనుకున్నాం, కానీ ఉండాలి. టైం బాగుంది మనకి. బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా ఇప్పుడు మనం భూమికి అనేక అడుగుల లోతులో ఉన్నాం. ఇక్కడ మనకి తినడానికి ఏమి దొరకకపోతే ఈ కెమెరాని తీసుకున్న గబ్బిలాన్ని తినాల్సిన అవసరం కూడా మనకి ఏర్పడచ్చు. ఈ గబ్బిలు ఎవరంటే ఇది కప్ప. వీళ్ళే మన గ్యాంగ్. ఈ లొకేషన్ చూస్తే మీకు గుర్తొచ్చిందా? ఎస్, మనం తిరిగి మనం మొదటి ప్రదేశానికి వచ్చేసాం, అంటే ఎగ్జిట్. ఇప్పుడే సూర్యకాంతిని చూసిన వెంటనే మన వాళ్ళకి ఎక్కలేని తేజస్సు వచ్చిందనమాట ముఖంలో. మేమే లాస్ట్ అనుకుంటే అందరికంటే ఇలా ఈ గుహలో ఎలుకల్లాగా మేము తిరిగేసి వచ్చాను. సో ఫస్ట్ పని ఏం పెద్ద దిగులుగా ఉండవా?
రూపాయలు పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకున్నా మీకు ఆక్సిజన్ అందలేదనా? అదే 90 రూపాయలు పెట్టి క్వార్టర్ వస్తుండే. తాగిన వాళ్ళకి గుహ లోపలికి అనుమతి లేదు. ఒకవేళ వాళ్ళ కనుక వస్తే గుహ ఎలా కనబడుతుంది తెలుసా? ఇలా కనబడుతుంది. మామూలుగా ఈ గుహలకి బెలుం గుహలు అనేవి ఎందుకు పేరు వచ్చింది తెలిసిన? సంస్కృత పదమైనటువంటి బెలము అనే పదమే బెలూనుగా రూపాంతరం చెందింది. అర్థమైంది అనుకుంటా. బెలంలో ఎలుకలు ఉంటాయి, ఇప్పుడు ఈ బెలంలో మేము మనుషులు ఉంటాం. ఎలా అనిపించింది వీడియో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఆడుతూ పాడుతూ ఇబ్బంది పడుతూ సక్సెస్ఫుల్గా మన బెలూన్ కేవ్ టూర్ని కంప్లీట్ చేసామన్నమాట. ఎంత అయిందా ఉంటూ చూద్దాం. 4:51. 5 గంటలు క్లోజ్ చేస్తారు. పదా. గుహలో నుంచి బయటికి వచ్చిన వెంటనే మనల్ని మన కన్న తల్లిలాగా చిరుగాలి పలకరిస్తుంది. ఇంతసేపు మనం ఏం కోల్పోయామో స్పష్టంగా తెలిసి వస్తుంది అనమాట. మనం ఏవేవో కావాలని కోరుకుంటాం, అవి ఏవి కూడా అవసరం లేదు. స్వచ్ఛమైన గాలి ఉంటేనే చాలు అని కొద్దిసేపు మనకు అనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పటికీ చాలదు అని అనిపించేది మాత్రం మన సబ్స్క్రైబర్ల అభిమానం. గుహలోనూ వదలలేదు, గుహ బయట వదలలేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అనేక జ్ఞాపకాలను మూటగట్టుకొని మీకు అందిస్తూ బెలూన్ కేవ్స్ నుంచి బయలుదేరాం.